హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ని మనకి బ్లౌజ్ సిల్క్ వచ్చినప్పుడు బ్లౌజ్ కాటన్ వేసుకున్నప్పుడు మనం కాటన్ బ్లౌజ్ని ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్తో మనకి క్రాస్ ఉన్నట్టయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ముందు లైనింగ్ తీసుకొని మనం తర్వాత మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మన శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది. మన బ్లౌజర్కి శారీకి కూడా మనకి మధ్యలో ఒక డాట్ ఉంటుంది. ఆ డాట్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద క్రాస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ క్రాస్లు వచ్చిన వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం తడిపి ఆరబెట్టకపోయినట్లయితే మనకి క్లాత్ అనేది సాగిపోతూ ఉంటుంది. మెయిన్ బ్లౌజు ఉగ్గులు వచ్చేస్తూ ఉంటుంది మెయిన్ బ్లౌజ్ అనేది. అందుకు మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ని మాత్రమే తీసుకోవాలి లైనింగ్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఖర్చు భాగానికి అంటే ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బెల్ట్ భాగం అనేది మనం తీసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది నడుము భాగం పైకి ఎత్తకుండా. దాని గురించి బెల్ట్ భాగానికి వేరే క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగం దగ్గర మనం జాయిన్ చేసే దగ్గర ఈ ఎక్స్ట్రా ముక్క వేసే దగ్గర ఖర్చు భాగానికి మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవు భాగానికి ఈ విధంగా పెట్టుకోవాలి లూజ్ అనేది. ఇప్పుడు వెనక భాగం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. లోపల ఖర్చు భాగానికి 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. మనకు తెలియదు అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు, లేదా మనం టేప్తో కూడా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా డీప్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన షోల్డర్ ఫ్రీగా ఇలా వదిలేసి మనం మార్కింగ్ చేసినట్లయితే మెడ భాగం దగ్గర షోల్డర్ జారిపోతూ ఉంటుంది, మెడ భాగం కూడా పెద్దది అయిపోతూ ఉంటుంది. మనకి చిన్న మెడ కావాలి కరెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు కరెక్ట్గా ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. కొత్త వారికి తెలియదు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ మెడ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా ఇటు సైడ్కి బయటకు తీసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం మనం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ కిందకి ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. లేదా మనం బ్లౌజ్ ఆదితో కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. లోపల నుంచి మనకి డీప్ ఎంత అవుతుందో డీప్కి ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని మనం ఈ విధంగా చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి షోల్డర్ దగ్గర మెడ భాగం దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి మన చంక భాగం కోసం. ఇప్పుడు చంక భాగానికి లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగంలో ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలి పైకి. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవాలి. మరి లోతు ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి చంక భాగం హ్యాండ్స్ అనేవి మనకి చంక భాగానికి ఫ్రంట్ బ్యాక్ పట్టుకు వచ్చేస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి చంక భాగం సరిపోతుంది లేదో ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు వచ్చింది.
ఇప్పుడు మెడ భాగానికి మనం రౌండ్గా ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచే కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కింద మనం బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర బ్యాక్ పార్ట్కి కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్ కింద మిడిల్కి ఈ విధంగా చూసుకొని మనం డాట్ పొడవు ఎంత అవుతుందో మన బ్లౌజ్తో మనకి మార్కింగ్ పైనుంచి ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి డాట్ పొడవును బట్టి. ఇప్పుడు డాట్ పొడవును బట్టి మనం ఈ విధంగా వెడల్పు వేసుకోవాలి, లేదా మన బ్లౌజ్ వెడల్పు కూడా చూసుకొని వేసుకోవచ్చు డాట్స్ అనేవి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి చూసుకొని వెడల్పు వేసుకోవచ్చు. అలానే మరీ వెడల్పు ఎక్కువ వేసినట్లయితే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి టైట్ అయిపోతుంది అని చాలామంది అడుగుతున్నారు కదండి. మన బ్లౌజ్ డాట్స్ని బట్టి మనం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను, క్రొత్త వరకు తెలియదు కాబట్టి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కువ కట్ చేయకూడదు, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా మనం కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం బ్లౌజ్తో చూసుకోవాలి మెజర్మెంట్ అనేది ఉక్సుల భాగంతో. ఇప్పుడు మనం షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ని. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది కిందికి ఈ విధంగా మన డాట్ దగ్గరికి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి మెజర్మెంట్ని. మన షోల్డర్ మార్కింగ్ చేసిన మధ్యలోకి ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసిన దగ్గరికి సరిపోతుంది మనం మడత పెట్టిన భాగానికి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. అది కూడా చంక భాగం దగ్గర మెజర్మెంట్ మనం తీసుకోవాలి. మనకి ఇదంతా ఎక్స్ట్రా భాగం, ఇది మెడ భాగం నేను లాస్ట్లో అయితే కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనం మెడ భాగానికి పైకే వస్తుంది. మెడ భాగం చూసుకొని మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ సైడ్ కూడా పైకే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర లోతు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ పాయింట్కి రావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకి 2 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి ముందు. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తోనే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఉక్సుల భాగాన్ని ఉపయోగించాలి. మన తాలు భాగం ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి తీసుకోకూడదు మెజర్మెంట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎక్కడైతే వస్తుందో ఉక్సుల భాగం పైకి కొంచెం ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా స్క్వేర్లో మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు భాగానికి మార్కింగ్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగాన్ని కొంచెం లోతు తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి.
కొంచెం ఎక్స్ట్రా మిగిలినట్లయితే మనం కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి ఇక్కడికి. ఇప్పుడు మనం షోల్డర్ మిడిల్ భాగానికి ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఇది ఎక్కడైతే డాట్ వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. మనకు సన్నగా ఉండేవారికి పైనుంచి సరిపోతుంది, లావుగా ఉండేవాళ్ళు కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కింద నుంచి లోతు భాగం తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 టక్స్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి లోతు భాగం అనేది తీసుకోకూడదు, కింద నుంచి కట్ చేసుకోవాలి 4th టక్ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను స్ట్రైట్గా కిందకి. మీరు మీషో షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. లేదా బిజినెస్ చేయాలనుకున్నా మనకి అవన్నీ కూడా ఒకసారి లింక్లో ఉన్నాయి, ఒకసారి చూసి చెక్ చేసుకోండి. కుర్తీస్ ఇవన్నీ కూడా మనకి దసరా ఆఫర్స్లో ఉన్నాయి, ఒకసారి చూసి చెక్ చేయండి వీడియో అనేది. మన ఛానల్ నుంచి మీషో లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ దగ్గర ఎక్స్ట్రా భాగం కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా లోతు భాగం తీసుకోవాలి, ఇది మాత్రం తప్పకుండా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే లోతు భాగం అనేది తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్లో మనం మార్కింగ్ చేసిన దగ్గర లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా ఈ విధంగా లోతు భాగం అనేది మార్క్ చేసుకోవాలి. ముందుగా పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి, మరీ లోతు భాగం అనేది ఎక్కువ తీసుకోకూడదు. సన్నగా ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగాన్ని తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి మనం, అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మన మార్కింగ్లోనే అన్నీ కట్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో మనం బ్లౌజ్ ఆర్తో తీసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, డాట్స్ కానీ షేప్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఖర్చు భాగానికి మనం ఇప్పుడు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పొడవుని బట్టి పొడవు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇవి డాట్స్ అనేవి వెడల్పు వేసుకోకూడదు. మనకి బ్లౌజ్ ఎంత అవుతుందో చిన్న డాట్స్ అయితే చిన్నగా సన్నగానే వేసుకోవాలి. లేదా మనకి డాట్స్ వెడల్పు వేసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది. ఒకసారి చూసుకొని మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ షేప్ దగ్గర మనం ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. అక్కడి నుంచి మనకి కింద టక్ ఎంత లూజ్ ఉందో లూజ్ కోసం మార్క్ చేసిన దగ్గర లోతు భాగం తీసిన దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా మనకి పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగంతో పొడవు చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ నుంచి మూడో దానికి డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th టక్ వేసుకోవాలి. 4th డాట్ని మనకి మూడింటికి గ్యాప్ ఎంత అవుతుందో కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మనం 4th టక్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మిడిల్ పాయింట్కి ఒకసారి చూసి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా
మనకి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసినట్లయితే మనకి క్రొత్త వారు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి రెండో వైపు కూడా అదే విధంగా రావడం కోసం ఒకదానిపై ఒకటి పెట్టుకోండి. ఈ మార్కింగ్ అనేది దానిపై పడుతుంది కాబట్టి సేమ్ మార్కింగ్ని మనం వేసుకోవచ్చు స్టిచ్చింగ్ పాయింట్కి. ఈ మార్కింగ్ని ఇలా చేసినట్లయితే మనకి రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. క్రొత్త వారికి స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ మార్కింగ్ పైన మనం ఒకసారి మార్క్ చేసినట్లయితే సరిపోతుంది. ఇది 4th టక్ వేసుకున్న వాళ్ళు డాట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం ఉక్సుడు భాగంతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనకు సరిపోతుంది లేదో చూసుకొని మనం లూజ్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకి షేప్ పట్టీకి ఈ విధంగా ఓపెన్ సైడ్ నుంచి కింద కూడా మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు. మనకి క్లాత్ బాగా తక్కువ ఉంది అనుకున్నట్లయితే ఒక్కొక్కటే తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. మన క్లాత్ని మిగిలిన దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. లేదా మనకి షేప్ పట్టి దలసరిగా కావాలి అనుకునే వాళ్ళు పాత ఫ్యాంట్స్వి క్లాత్ కూడా వేసుకోవచ్చు లోపల భాగానికి. ఈ విధంగా 2 సైడ్స్ 2 తీస్తున్నాను. మనకి మెయిన్ బ్లౌజ్ క్లాత్ ఎలాగా ఉంటుంది కాబట్టి ఇంకొకటి క్లాత్ మిగిలినట్లయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఓపెన్ సైడ్కి ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం 2 తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మిగిలిన భాగాన్ని. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ రెండిట్లకి కూడా. ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్తో తీస్తున్నాను. మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ బ్లౌజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఖర్చు భాగం కోసం. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర కరెక్ట్గా లూజ్ మాత్రమే సరిపోయింది. ఖర్చు భాగానికి అంటే ఎక్స్ట్రా భాగానికి మాత్రం క్లాత్ లేదు కాబట్టి మార్క్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మన హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి పొడవు ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. మన మెయిన్ బ్లౌజ్ అయితే మాత్రం తీసేటప్పుడు మనకి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి క్లాత్ అనేది లూజ్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి 4 లేయర్స్ మీద వేసాం కాబట్టి ఇక్కడ కూడా 4 లేయర్స్ మీద మనం కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం 2 ఇంచెస్ ఉండే విధంగా వేసుకోవాలి. మనకి స్ట్రైట్గా కట్ చేసుకొని మనం సైడ్ యాడ్ చేసుకోవాలి.
మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్లో తీసుకుని మధ్య కట్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనకి లోతు భాగం అనేది ఇప్పుడు కొంచెం దీనికి కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ని ఇక్కడ నుంచి కింద స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా మనం చేతికుట్లు వేసుకునే వాళ్ళైతే నార్మల్ చేతికుట్లు వేసుకునే వాళ్ళు 1.5 ఇంచ్ ఉంచుకోవాలి కింద. నేను డైరెక్ట్ వేసేసి వెనక్కి తిప్పేస్తాను కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచాను. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా మనకు లైనింగ్ 2 వైపులా నేను మామూలుగా మార్క్ చేశాను. మెయిన్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి రైట్ రాంగ్ తెలుస్తుంది కాబట్టి మామూలు ఈ విధంగా మార్క్ చేస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మనకి అక్కడి నుంచి మన లోతు భాగం అనేది తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మరీ వెడల్పు ఎక్కితే ఎక్కువ తీసుకోకూడదు. స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇది మనకి లోతు భాగం తెలియడం కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి కరెక్ట్గా. అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, చంక భాగంలో ముడతలు రాకుండా. ఇప్పుడు బెల్ట్ భాగం వేసుకోవచ్చు, లేదా మనకి మెయిన్ క్లాత్ని వెనక్కి తిప్పుకోవచ్చు. మన చేతికుట్లు వేసుకోవాలి అనుకునే వాళ్ళు బెల్ట్ భాగం వేసుకోండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను క్రాస్గా. మెడ భాగం కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా మనం క్రాస్ కింద కట్ చేసినప్పుడు ఎక్కువ క్రాస్ కూడా కట్ చేసుకోకూడదు, జస్ట్ కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా రావడం కోసం కొంచెం కట్ చేయాలి జాయింట్ అనేది. ఇప్పుడు మనకి మెయిన్ బ్లౌజ్ని ఏ విధంగా వేసి కట్ చేయాలనేది చూపిస్తున్నానండి. లైనింగ్ని ముందుగా మనం బ్యాక్ పార్ట్ని మనం ముందుగా వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కింద సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకోవాలి. ముందు మనకి ఎక్కడ ఏదైతే ప్లేస్ సరిపోతుందో లేదో ముందుగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకి కింద హ్యాండ్స్కి మనం ప్లేస్ గ్యాప్ వదులుకొని మనం ఈ పైన మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా ముక్కల్ని జాయింట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనం షేప్ పట్టిని ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనకి ప్లేస్ని బట్టి. ఇది మనకు కొంచెం ఎక్స్ట్రా ఈ విధంగా కొంచెం అటు సైడ్కి జరుపుకొని హ్యాండ్స్ కోసం ఇప్పుడు షేప్ పట్టిని జాయింట్ ఈ విధంగా వేసుకోవచ్చు. మన ప్లేస్ని బట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఓపెన్ ముక్కలు ఒకటి ఉన్నాయి, అవి ఎక్కడైనా తీసుకోవచ్చు. స్ట్రైట్గా ఉండే దగ్గర చేసుకోవాలి. మన బెల్ట్ భాగానికి కింద ఎక్కడైనా ప్లేస్ గ్యాప్ ఉన్న దగ్గర మనం వేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు అనేది కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెస్టేజ్ మల్టీ కుక్కర్ గురించి చూపిస్తున్నానండి. మనకు 1 లీటర్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి బాయిల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి రైస్ వాడుకోవచ్చు, లేదా మనకి వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఉడకపెట్టుకోవచ్చు.
పొటాటోస్ కానీ లేదా మనకి నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, లేదా మనకి సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇవే కాకుండా మనకి టీ కూడా పెట్టుకోవచ్చండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.